10th class mathematics 13th chapter statistics exercise 13.2 second exercise first problem. The following table shows the ages of the patients admitted in a hospital during a year. So table ఇచ్చాడు ఇక్కడ ఏజ్ number of patients, find the mode and the mean of the data given above. సో ఇక్కడ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద టూ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. సో వీటి రెండింటి యొక్క రిజల్ట్స్ను కంపేర్ చేయమంటున్నాడు, సేమ్ వస్తాయా డిఫరెంట్ వస్తాయా అనేటువంటిది. సో ఫస్ట్ మోడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను నేను మోడు. సో ఇచ్చినటువంటి టేబుల్ ఏజ్, నంబర్ ఆఫ్ పేషెంట్స్. సో క్లాస్ ఇంటర్వెల్స్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. నంబర్ ఆఫ్ పేషెంట్స్ చూడండి, నంబర్ ఆఫ్ పేషెంట్స్ 6, 11, 21, 23, 14, 5. అంటే ఇచ్చినటువంటి ఈ మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ మనము ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీలలో మనకు హయ్యెస్ట్ నెంబర్ను తీసుకోవాలన్నమాట. హయ్యెస్ట్ చూసినట్లయితే ఏముంది ఇక్కడ 23. 23 అనేటువంటిది ఒక మోడల్ క్లాస్ అవుతుంది అనమాట. 23 అనేటువంటిది మోడల్ క్లాస్ అవుతుంది. దీన్ని F1గా డినోట్ చేస్తాం. ఈ మోడల్ క్లాస్కు ఎదురుగా ఉన్నటువంటి క్లాస్ ఇంటర్వెల్లో లోయర్ బౌండరీ ఏమవుతుంది, ఎల్ అవుతుందను. ఎల్ను లోయర్ బౌండరీ అంటాం అనమాట. దీన్ని 35గా తీసుకుంటాం. ఈ మోడల్ క్లాస్కు ప్రిసీడింగ్ ముందు ఉన్నదాన్ని F0గా తీసుకుంటాము, సక్సీడింగ్ తర్వాత ఉన్నదాన్ని 14గా తీసుకుంటాం అనమాట. ఇది మనకు మోడ్లో తెలియాల్సినటువంటి వాల్యూస్. నెక్స్ట్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ F1 ఈజ్ ఈక్వల్ టు 23, F0 ఈజ్ ఈక్వల్ టు 21, F2 ఈజ్ ఈక్వల్ టు 14, L ఈజ్ ఈక్వల్ టు 35, H ఈజ్ ఈక్వల్ టు 10. క్లాస్ సైజ్ అనమాట. సైజ్ అంటే వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉంది, 10, 5 to 15 అంటే 10 అనేటువంటిది. 55 to 65 కూడా 10. సో అన్నింటికి 10 అనే డిఫరెన్స్ ఉంది కాబట్టి ఇది క్లాస్ సైజ్ అవుతుంది అనమాట. సో మోడ్ ఫార్ములా L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో వాల్యూస్ రీప్లేస్ చేశాను. 35 ప్లస్ 23 మైనస్ 21 బై 2 ఇంటూ 23 మైనస్ 21 మైనస్ 14 ఇంటూ 10. సో 35 ప్లస్ 23 మైనస్ 21 2 అవుతుంది. 2 ఇంటూ 10 బై 2 23s 46 మైనస్ 21 14 ఎంత 35 అవుతుంది. సబ్ట్రాక్ట్ చేస్తే 35 ప్లస్ 2 ఇంటూ 10 20, సబ్ట్రాక్ట్ చేస్తే 11 అవుతుంది. సో 20 బై 11, 11తో 20ని డినోట్ చేస్తే 1.8 అవుతుంది అనమాట. 35 ప్లస్ 1.8 36.8 అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. ఇక్కడ మోడ్ ఆఫ్ ద డేటా ఈజ్ ఈక్వల్ టు 36.8. సో ఇది మోడ్ గురించి. నెక్స్ట్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మీన్ ఏజెస్, నంబర్ ఆఫ్ పేషెంట్స్, ఫ్రీక్వెన్సీ. నేను ఇక్కడ డైరెక్ట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే సో క్లాస్ మార్క్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ స్మాల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అన్ని జీరోసే ఉన్నాయి కాబట్టి ఈజీగా వస్తుందని డైరెక్ట్ మెథడ్ తీసుకున్నాను. సో క్లాస్ మార్క్ X1, Fi, Xi డైరెక్ట్ మెథడ్ ఫార్ములాస్. సో క్లాస్ ఇంటర్వెల్స్ 5 to 15, 15 to 25, 25 to 35, 35 to 45, 45 to 55, 55 to 65. బిఫోర్ మోడ్ మాదిరిగానే సేమ్ టేబుల్ కాబట్టి 6, 11, 21, 23, 14, 5. సో సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ చేస్తే 6, 11, 17, 21, 38 అవుతుంది. 38 నెక్స్ట్ 23 50, 38 23 61 అవుతుంది. 61 14 నెక్స్ట్ 75 ఒక 5 80. సో సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ 80 అవుతుంది. ఇవన్నీ యాడ్ చేస్తే 80 అయిందనమాట. సో క్లాస్ మార్క్ తీసుకోవాలి. వీటి యొక్క డిఫరెన్స్ ఎంత ఉందన్నాము, 10 ఉంది. 10లో హాఫ్ ఏమవుతుందంటే 5 అవుతుంది. ఆ 5ను లోయర్ బౌండరీకి యాడ్ చేయాలి. 5 ప్లస్ 5 10, 15 ఒక 5 20, 25 ఒక 10 5 యాడ్ చేస్తే 30 అవుతుంది. 35కు 5 యాడ్ చేస్తే 40, 45కు 5 యాడ్ చేస్తే 50, 55కు 5 యాడ్ చేస్తే 60. ఇవి క్లాస్ మార్క్స్ అనమాట. సో Fi Xi కాబట్టి
ప్రోడక్ట్ చేయాలి ఫ్రీక్వెన్సీను క్లాస్ మార్క్స్ను. 6 10 60, 11 20s 220, 21 30s 630, నెక్స్ట్ 23 40s 920, 14 50s 700, 5 60s 300. ఇవన్నీ సమ్ చేస్తే 2830 వస్తుందన్నమాట. డైరెక్ట్ మెథడ్ కాబట్టి మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ అనేటువంటిది ఫార్ములా. వీటిలో వాల్యూస్ రీప్లేస్ చేస్తే 2830/80, 00 రిమూవ్, 8తో దీన్ని డివిజన్ చేస్తే 35.375 వస్తుందన్నమాట. మీన్ ఆఫ్ ద డేటా ఈజ్ ఈక్వల్ టు 35.375. సో ఇంటర్ప్రిటేషన్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడ్మిటెడ్ ఆర్ ఆఫ్ ద ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 36.8 అనమాట. నెక్స్ట్ ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆల్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ 35.375 అవుతుంది. సో ఇది ఇంటర్ప్రిటేషన్ అవుతుంది బోత్ మీన్ అండ్ మోడ్కు.